సహకారాలుగా తీసుకున్నటువంటి ఇస్మాయిల్ గారికి మరియు లైబ్రరీ స్టాఫ్ అందరికీ, విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సరే, ప్రస్తుతం సమాజంలో అనేక మంది వ్యక్తులు అనేక హోదాలలో అనేక పదవులు అలంకరిస్తూ సమాజానికి సేవ చేస్తున్నటువంటి విషయం మనకి అందరికీ తెలుస్తున్నది. రాజకీయ నాయకులు ఒక విధంగా సేవ చేస్తే వ్యాపారస్తులు మరొక విధంగా సేవ చేస్తున్నారు. కానీ ఉపాధ్యాయుడు అనేది అన్ని రంగాల అభివృద్ధికి కృషి జరిపేటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే ఉపాధ్యాయుడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుచేతంటే ఉపాధ్యాయుడు ఎప్పుడూ కూడా తన కోసం చూసుకోడు. ఉపాధ్యాయుడు అనేది తన శిష్య బృందం విద్యార్థుల కోసం, సమాజం కోసం మాత్రమే ఆలోచిస్తారని ఈ సందర్భంగా గమనించాలి. అందువల్ల అంటారు, ఏ టీచర్ ఈజ్ నాట్ ఫర్ హిమ్సెల్ఫ్, ఏ టీచర్ ఈజ్ ఫర్ హిజ్ స్టూడెంట్స్, కమ్యూనిటీ అండ్ ద సొసైటీ అట్ లార్జ్ అనేటువంటి పదం రావడం కూడా, నీకు వాటితో రావడం కారణం కూడా అదే. ఏ టీచరు కూడా తన స్వలాభం కోసం చూసుకోరు. తన క్లాసులో, తన పాఠం చెబుతున్నటువంటి క్లాసులో తన బంధువులు కానీ తన పిల్లలు కానీ ఉన్నప్పుడు అతను వాళ్ళ మీద కన్నా కూడా మిగిలిన పిల్లలు ఎవరైతే ఉన్నారో అందరినీ సమానంగా చూస్తూ, అందరినీ సమాన వాత్సల్యంతో, సమాన బాధ్యతలతో వాళ్ళకి విద్యను నేర్పేటువంటి వ్యక్తి ఎవరు అంటే అది కేవలం టీచరే. కానీ మిగిలినటువంటి వ్యాపార రంగాలు చూసుకున్నట్లయితే, ఒక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వ్యక్తి ఒకవేళ తన బంధువులు తన స్నేహితులు కానీ వచ్చినట్లయితే అతనికి ఏదో ఒక విధంగా కొంత అనుచితంగా ఎంతో కొంత సహాయపడడం అనేది ఉంటుంది. కానీ టీచర్ అనేవాడు తన బంధువులు అనేటువంటి బంధుప్రీతి ఉండదు, తన స్నేహితులైనటువంటి పక్షపాతం కూడా ఉండదు. విద్యార్థులను అందరినీ కూడా సమభావంతో చూసి వారికి మేలు చేయాలనేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి మహోన్నతమైన వ్యక్తి టీచర్. ఈ సందర్భంలో మిమ్మల్ని అందరినీ నేను కోరుకునేది ఏమిటంటే, సర్వేపల్లి రాధాకృష్ణ గారి జీవితాన్ని మీరు ఆదర్శంగా తీసుకోవాలి. అట్లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి యొక్క ఈ పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా మనందరం జరుపుకుంటున్నామంటే అట్లాంటి మహోన్నత వ్యక్తి యొక్క జీవితాన్ని మనం ఆశయంగా తీసుకుందామని చెప్పి ఈ సందర్భంలో అందరూ మనం ప్రమాణం చేస్తూ, ముఖ్యంగా ఈ సంవత్సరమే మీకు తెలుస్తున్నటువంటి హ్యూమన్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ అనేటువంటి